యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కమిటీల పిలుపులో భాగంగా అంబేద్కర్ విగ్రహం ముందు జైల్ భరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరు మల్లేశం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడమేనని అన్నారు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కును భంగం కలిగించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని కూడా రద్దు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఎప్పుడో వెనకట చికాగో నగరంలో పోరాడే కార్మికులు 8 గంటల పని సాధించుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి లేబర్ కోడ్లలో 8 నుంచే 12 గంటలకు అవకాశం కల్పిస్తూ ఇవాళ యాజమాన్యాలకు కార్మికుల శక్తిని దోచుకునేటట్టుగా ఇవాళ ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ 8 గంటల పనిని యథావిధిగా కొనసాగించాలి, 12 గంటలు చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ ఇవాళ వీళ్ళకి కనీస సంక్షేమ బోర్డు లేదు. ఇవాళ ప్రమాదంలో చనిపోతే దిక్కు దివాలా లేని పరిస్థితి ఉన్నది. 7 సంవత్సరాల తరపు కొట్లాడుతుంటే ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న దాన్నే ఎత్తివేసి ఇవాళ కుట్రలకు తెరలేపిన పరిస్థితి ఇవాళ లేబర్ కోడ్లు ఉన్నది. మరొక వైపు ఇవాళ అంగన్వాడీ టీచర్లు దేశవ్యాప్తంగా ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉండే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ ఇవాళ విద్యాబుద్ధులు చెప్తూ ఇవాళ ఒక అందమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఇవాళ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది ఇవాళ అంగన్వాడీలు. అట్లాంటి అంగన్వాడీ సెంటర్లను ఎత్తివేయడం కోసం ఇవాళ ప్రీ ప్రైమరీ అనే విధానాన్ని తీసుకొచ్చినారు. ఆ ప్రీ ప్రైమరీని అంగన్వాడీ సెంటర్లోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా గవర్నమెంట్ దగ్గర బడ్జెటే లేదు, మరి ఏ రకంగా నువ్వు కొత్తగా ఇవాళ ప్రీ ప్రైమరీని ఏర్పాటు చేయగలుగుతారు? అందుకే గతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లోనే ప్రీ ప్రైమరీ కొనసాగించాలి. ఇవాళ PM3 యోజనను తీసుకొచ్చినారు, దానికి నిధులేయడానికి వస్తున్నాయి. వాటిని అంగన్వాడీ సెంటర్ల ద్వారా కొనసాగించేటట్టుగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉంటే కనీస వేతనం 26,000 ఇచ్చే చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలు ఇవాళ కొత్త పేర్లు చెప్పి ఈ పథకాన్ని ఎత్తివేసి కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ అంగన్వాడీ సెంటర్లకి విద్యా విధానానికి నష్టం చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో NEPని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు ఇవాళ రైతులకి ఇప్పటికే అందుతున్న ఉచిత విద్యుత్తును ఎత్తివేసేటట్టుగా ఇవాళ విద్యుత్ సవరణ చట్టం వచ్చింది. దాని ఫలితంగా ఇవాళ ఉచిత విద్యుత్తు రైతులకు అందకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఇవాళ మన తెలంగాణలో కానీ అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు స్కీములు ప్రకటిస్తూ ఎంతో కొంత రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. ఇవాళ దాన్ని ఎత్తివేసేటట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తెచ్చింది. విద్యుత్ సవరణ బిల్లు తేవడంతో ఇవాళ రాష్ట్రాలకు హక్కులను కూడా గుంజివేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మొత్తం కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇది విద్యుత్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడికి సంబంధించిన హక్కు ఇది. కానీ కేంద్ర ప్రభుత్వమే దౌర్జన్యంగా వాళ్ళ రాష్ట్రాల హక్కులని కలరాస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని ఉంటే పని చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని గతంలో 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు నేను ఇవ్వలేను అని 40% రాష్ట్రమే బలించాలని చెప్తా ఉన్నాం. మరి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మా దగ్గర రూపాయి లేదు, మేము దివాలా తీసే పరిస్థితి ఉన్నది, అప్పుల కోసం పోతే వాళ్ళు ఢిల్లీలో చెప్పులు ఎక్కకపోతే ఆమె ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి అసలే బడ్జెట్ లేనప్పుడు ఈ రాష్ట్రం ఏ రకంగా 40% నిధుల్ని ఉపాధి పథకానికి కేటాయిస్తుంది? కేంద్ర ప్రభుత్వం GST పేరుతో వసూలు చేస్తూ ఉన్నది. మరి అదే పద్ధతిలో రాష్ట్రాల్లో గతంలో ఉన్న ఉపాధి పథకాన్ని, పాతది ఏదైతే ఉన్నదో మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కొత్తగా వచ్చిన పథకానికి పేరు పెట్టుకున్న రాముని పేరు VBG రామ్జీ అని పేరు పెట్టుకోగానే కాదు, ఆ రైతులకు ప్రజలకు ఉపయోగపడాలి. ఇవాళ 200 రోజుల పనిదినాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. రోజుకు 700 కూలి వచ్చేటట్టుగా ఆ పనికి సంబంధించిన పథకానికి నిధులు కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఇప్పుడు వచ్చిన VBG రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, పాత పద్ధతిలో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రాస్తారోకోలో, జైలు భరో కార్యక్రమంలో ప్రజలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన విధానాలని వెనక్కి తీసుకోవాలని
లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాల ద్వారా ప్రభుత్వం